నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రతినిధులతో చర్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీశక్తి పథకాల సృష్టికర్త సీఎం చంద్రబాబు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. విజయవంతమైన విజయోత్సవ ర్యాలీ. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు. సాఫీగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన గంగారపు జయరాం. వార్తలోని వివరాలు. ఎస్సీ ఎస్టీ కాలనీలో వివిధ మౌలిక వసతుల కల్పన కొరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశపు మందిరంలో జిల్లాలో 15వ ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, సంబంధిత ఎంపీడీఓలతో పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Please go and see that. Okay. And finishing to block company. See, as it technically works, what we are proposing 25-26 shopping complex, over Temple Road, schools there. ST activities level, hostels level, Anamawadi level, drainage level, but I would say poor planning. So, my service road was ground parents not getting better accept it. Market ground expertise. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే 5 + 2 7 + 2 9 11 31 lakh మళ్ళీ సిసి రోడ్ 31 lakh మళ్ళీ బిల్ సంబంధించి ఎక్కడికి వెళ్ళకూడదు. బికాస్ గ్రాంట్స్ ఈవెన్ ఆర్ మోర్, బడ్జెట్ ఇస్ లెస్. సో ఎవరైనా ముందు పనిచేస్తారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ బెనిఫిట్ అవుతుంది. అక్కడ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఉంటుంది. ఆ సిస్టమ్ పరంగా మండల్ will move forward. That is happening. Some mandals will be good, some mandals will be medium. This is the only reason here MPDOs, AEPR, RWS engineers, they will be a little bit more forward. Their bills will clear up. Janata being much of the other side of the post, here. శ్రీశక్తి పథకాల సృష్టికర్త చంద్రబాబు అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి అన్నారు. చౌడేపల్లి మండలం బోయకొండలో గంగమ్మ అమ్మవారి పాదాల చెంత శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. మహిళలు వేలాది మంది ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెల్లా రామచంద్రారెడ్డికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు.
పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభాస్థలంలో స్త్రీ శక్తి పథకాల సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెల్లా రామచంద్రారెడ్డి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఇన్ని వేల మంది ఈ బోయకొండమ్మ గుడి దగ్గరకు వచ్చి స్త్రీశక్తి పథకాన్ని చంద్రబాబు నాయుడుపై చేపట్టిన పథకాన్ని స్త్రీశక్తి పథకాన్ని బోయకొండమ్మ గుడి ఆశీర్వాదంతో గంగమ్మ ఆశీర్వాదంతో మీరు స్త్రీశక్తి ఇక్కడికి వచ్చి ఇంత విజయోత్సవ సభ విజయవంతం చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ముందు అన్ని మీకు తెలుసు ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా రాజ్యసత్వం ఆలోచన చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది మీకు అందరికీ తెలుసు. తెలిసే మనమందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ
మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ రైతులకు కానీ ప్రతి కులానికి ప్రతి మతానికి న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నది మీరని చెప్పి తెలియజేస్తున్నా. అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారము గత సంవత్సరంలోనే మనకి ఎలక్షన్లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయబడిందని అదే తెలియజేసేదానికి మమ్మల్ని ఇక్కడ ఆధారపరచడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా బాగా ఆలోచన వల్ల ఎంతో మంది దుర్మార్గులు ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పారు మీకు అందరికీ. చంద్రబాబు నాయుడు వస్తాడు ఇది పథకాలని. ఈ రోజు ఆ నాయకులందరికీ మీ ద్వారా సవాల్ చేస్తాడా? ఎక్కడున్నారు మీరు చూడండి, మీరు వచ్చి మహిళలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఒక్క సంవత్సరంలోనే సూపర్ సత్తు పథకాలు అమలు చేసిన ఘనత ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒక్కరికే దొరుకుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు రండి, ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పుకునేది కాదు. ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయకుండా గంగమ్మ దగ్గర వచ్చి చర్చకి రండి. మహిళలు ఇక్కడే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు, మీరు ఈ చర్చకి రావాలని చెప్పి మీ సభాముఖంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. మహిళలందరూ బాగా ఆలోచన చేయండి. ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకోకపోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల. ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు బోయకమ్మ గంగమ్మ గుడి ఆశీర్వాదంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీకు డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంత దూరం తెప్పించి ప్రతి మగ మనిషి కూడా మీ మీద ఆధారపడే కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి తెచ్చినారంటే అది చంద్రబాబు నాయుడికే తగ్గింది చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాల. అదేవిధంగా ఈ రోజు సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఎవరికి భారం లేకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం పక్క అభివృద్ధి పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు 100 వర్తిల్లాలి, ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ గోయకొండ గారు తెలియజేస్తున్నా. మన సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు మనము పొంగనూరు గడ్డ పైన ధైర్యంగా స్త్రీశక్తిని ప్రోగ్రాం చేయడానికి తరలి వచ్చిన మహిళలందరికీ ఈ రోజు మనము పసుపు జెండా పట్టినామంటే ధైర్యం మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెలుగు సంఘాలనే పేరుతో ఎందుకు ఏ పదవి ఏ అధికారం లేకుండా 2 నెలలు అజ్ఞాతంలోకి వెళ్లి 2 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన మన ప్రియతమ నాయకుడు నన్ను మహిళా అధ్యక్షులుగా గుర్తించిన మన అన్న చంద్రబాబు గారికి రాశి మార్గమే రాజమార్గంగా సెప్టెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన ఛాంబర్ నందు ఈ నెల 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. భావోద్వేగాలు, క్షణిక కాలంలో చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. బ్యాంకు కేసులు, యాక్సిడెంట్లు, ఇన్సూరెన్స్ కేసులు, వివాహ సంబంధ కేసులు, సివిల్ మరియు
చిన్నపాటి క్రిమినల్ కేసులకు సత్వర న్యాయం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజీ అనంతరం కేసు కొట్టివేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులకు అప్పీలు ఉండదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. మండల మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు లోక్ అదాలత్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొంగనూరులో సింగిల్ విండో కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలని సంఘ అధ్యక్షులు పగడాల రమణ కోరారు. బుధవారం చిత్తూరులో జిల్లా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. నూతనంగా నియామకమైన సింగిల్ విండో చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. పొంగనూరు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ అమాస రాజశేఖర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సమావేశంలో అధ్యక్షులకు, అధికారులకు, అదేవిధంగా సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారని రమణ తెలిపారు. పొంగనూరు సంఘానికి గోల్డ్ లోన్స్ మరియు ఫెర్టిలైజర్ లైసెన్సులు, సంఘానికి సొంత భవనాన్ని మంజూరు చేయాలని చైర్మన్ ని కోరినట్లు పగడాల రమణ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం హరిహర సుధన్ ట్రస్ట్ వారు చేపట్టిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 40వ రోజు బుధవారం వ్యాపారవేత్త గంగారపు జయరాం, ఆయన సతీమణి మౌనిక, పిల్లలు యువల్ పుష్యవీలు అయ్యప్ప స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి ప్రతి సంవత్సరం తన వంతు సహకారం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ హరిహర సుధన్ అన్నదాన ట్రస్ట్ తరఫున జయరాం వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నివాసము చింతనేంజల్ మిషన్ ఓనరు శ్రీమతి శ్రీ మోనికమ్మ గారు, జయరాం గారు, కుమార్తె పుష్యవి, కుమారుడు జగన్, సదా వీరి కుటుంబంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరపడుతున్నది. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరమే కాకుండా సంవత్సరాలుగా ఒకరోజు ఉభయదారులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అన్నదానాలు ఇచ్చి, సుఖ సంతోషాలు ఇచ్చి అదేవిధంగా కుమార్తె హిమప్రియ, పూజశ్రీ, వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. ఆ డబ్బులని స్వీట్ గా తెచ్చేసామండి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వెంటనే ఈ రోజు వాడేలా ఫస్ట్ జీతం అండి ఆవిడ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇచ్చిరి.
పొంగనూరు మండల పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాఫీగా జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. వీటిపై ప్రజాప్రతినిధులు పంచాయతీలలో సమస్యలను లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సరైన సమయంలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఉన్నతాధికారులు స్పందించి యూరియా ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సమాచారాన్ని గౌరవ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలని ఎంపీపీ పేర్కొన్నారు. మండలాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, వైస్ ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, ఏవో రెడ్డమ్మ తదితర మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అగ్రికల్చర్వి జనవరి 2024 వరకు ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చారు. 2024 వరకు ట్రాన్స్ఫార్మర్స్ జరిగినాయి. మిగతా వాటికి పోల్స్ ఎత్తిందే, లైన్ లాగించేదానికి మెటీరియల్ అంతా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయనేసిందని మొన్న మా డైరెక్టర్ గారు, ఎస్సీ గారు మీటింగ్ పెట్టుకొని త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పారు. 182 అగ్రికల్చర్ ప్రియారిటీలో డబ్బులు కట్టుకొని పెండింగ్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తామని ఇతని కూడా చెప్పారు. ఇంకేదైనా ఉంటే చెప్తే వాటర్ వర్క్స్కి ట్రాన్స్పోర్ట్ కావాలా, వాటర్ వర్క్స్కి రిజర్వేషన్ ఇస్తాము. బస్సు వాళ్ళకి ట్రాన్స్ఫర్, అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేయండి సార్. సింగిరిపూడి పంచాయతీ అక్కడ వాటర్ ప్లాంట్ నీళ్ళు లేవు. మన అన్నగారు బోర్కి పెట్టారు, బోర్ వేస్తే నీళ్ళు పడలేదు. ఈసారి మళ్ళీ శాంక్షన్ ఇస్తే మంచి ప్లేస్ చూస్తే పైన పెట్టుకొని బోర్ వేసుకుంటాము. సింగిరిపూడి ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి ప్రస్తుతం అయితే సివిల్ సప్లైస్ సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డు అనేది మన మండలానికి సంబంధించి 30,000 కార్డులు వచ్చినాయి. ఇవి వచ్చేసింది మొత్తం 58 ఎఫ్ఈ షాపుకి సంబంధించినవి. ఈ షాపుకి సంబంధించి అన్నీ కూడా కార్డులన్నీ డీలర్కు ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సచివాలయం నుంచి ఒక ఎంప్లాయీని అసైన్ చేస్తున్నాము, మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు వచ్చేసింది మనకు 37.5% డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయినది. రేషన్ కార్డ్స్ 37.5% డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగి ఉన్నది. అదేవిధంగా సుమోటే క్యాస్ట్ వెరిఫికేషన్ వచ్చింది 17,713 క్యాస్ట్ వెరిఫికేషన్ సుమోటోగా వచ్చినాయి. ఇందులో వచ్చింది 2,500 వెరిఫికేషన్ అయినాయి, అప్రూవ్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ వచ్చేసింది సచివాలయంలో ఫ్రీగా ఇస్తారు. సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ ప్లేస్కి ఇంకొక ఎవరికి వేయలేదు. లేదంటే ఎట్లా మెయిన్ రైతులకు కావాల్సిన వెటర్నరీ, అగ్రికల్చర్ ఆ 2 పోస్టులు లేకుండా చేసినారు. మాకు ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ కావాలి. మీ డాక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు. వాటర్ ఏరియా డబ్బులు కావాలన్నా కాబట్టి అక్కడికి దగ్గర ఉన్న పంచాయతీలు కానీ ఉంటాయి కదా, అక్కడ ఆ పంచాయతీ డెప్యుటేషన్
చాలామందికి వికలాంగులకంతా నోటీసులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ క్యాంప్ అరేంజ్ చేసి ముందున్నటువంటి పర్సంటేజ్ తగ్గించేసి చాలా తక్కువగా పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు ఆ పెన్షన్స్ కట్ చేసే పరిస్థితుల్లో అలా నోటీస్ ఇచ్చినారు. కొంతమందికి తక్కువ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చినారు. చాలామందికి ఎక్కువ ఉండేవాళ్ళు తగ్గించేసి పెన్షన్లు తీసేసే పరిస్థితి ఉంది. దాని గురించి ఏదైనా చర్చించి చెప్తే బాగుంటుంది. సచివాలయం వాళ్ళు తీసుకొని వచ్చి అర్జీలు ఇస్తారు మన ఆఫీస్కి. ఎంపీడీఓ లాగిన్లో మళ్ళీ మనము అప్పీల్కు సబ్మిట్ చేస్తారు. సో మనకి అందరినీ కూడా పర్సూ చేస్తున్నాము, ఆ సెక్రటరీలు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము ఎన్ని నోటీసులు వచ్చినాయి, ఎన్ని అప్పీల్కి వచ్చినాయి, ఇంకా ఎన్ని రాలేదు, ఎందువల్ల రాలేదు అవి కూడా మేమంతా ఎంక్వైరీ చేసుకున్నాము. అన్నీ అప్పీల్ చేసేస్తాము. ఆ అప్పీల్ చేయడం వల్ల ఏమంటే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ దాని ఇది అగ్రి హాస్పిటల్కి మళ్ళీ డేట్ ఇస్తారు, సదరన్ క్యాంప్ లాగా. సో సదరన్ క్యాంప్కి మళ్ళీ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు ఏ డేట్లలో ఎక్కడికి ఏ హాస్పిటల్కి పెట్టాలి అనేది మళ్ళీ మేము సచివాలయం వాళ్ళ సిబ్బంది ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాం. ముఖ్యంగా అధికారులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఈ సమావేశంలో గౌరవ సభ్యులు ఏవైతే సమస్యలు చెప్పారో వాటన్నింటినీ కూడా సంబంధిత అధికారులు మీ ద్వారా అయితే మీరే పరిష్కరించండి, లేదా పై అధికారులకి చెందినటువంటి సమస్య అయితే ఖచ్చితంగా మీరు ఆ సమస్యని మా ద్వారా కావచ్చు ఎంపీడీఓ ద్వారా పై అధికారులకు అందరికీ తెలియజేసి ఆ సమస్యనంతా కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. గౌరవ సెక్రటరీస్ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సచివాలయ పరిధిలో ఏదైనా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధులకి అవకాశాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల కొన్ని సచివాలయాల పరిధిలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి మీరు అధికారులు అలాంటి ప్రాబ్లమ్స్ చేయకండి. గౌరవ సభ్యులకి వారికి ఉన్నటువంటి గౌరవాన్ని మీరు విస్మరించొద్దండి. ఏదైనా సంక్షేమ కార్యక్రమం జరిగినా, అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల ద్వారానే మీరు అందరూ కూడా ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా ఇక్కడ మా సభ్యులు చెప్పినటువంటివి ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కూడా రాబోయే మీటింగ్ లోపల మీరందరూ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా మా సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరూ కూడా విన్నపం, ఇంకా ఇక్కడ మీ గ్రామాల్లో ఏవైనా సీసీ రోడ్లు కావచ్చు, గ్రామీణ నీటి సరఫరాకి కావచ్చు, ఇంకా ఏమైనా చిన్న పనులు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ సభ దృష్టికి తీసుకురండి. అవి ఏమున్నా కూడా మన మండల ఫండ్స్ ద్వారానే ఉండేటువంటి వరకు కూడా మనం ఖర్చు చేయడానికి వెసులుబాటు ఉంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఎంపీ నిధులు కూడా మనకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మన గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు. కాబట్టి మీరు అలాంటి కార్యక్రమాలు ఉంటే కూడా ఖచ్చితంగా ప్రపోజల్ అన్నింటినీ కూడా మాకు సమర్పించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి ఈ సభకు తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యూరియా గురించి గత కొన్ని రోజులుగా అనేక రకమైన సమస్యలతో రైతులు సతమతం అవుతున్నది వాస్తవమే. కానీ గత కొద్ది రోజులుగా జరిగిన పక్క దేశాలైనటువంటి దేశాల యుద్ధం వల్ల రా మెటీరియల్ కొరత, అనేక రకాల ఇబ్బందుల వల్ల యూరియా కొంత రావడం ఆలస్యం జరుగుతున్నది గమనిస్తాం. మీరు గమనించాలి, అందరి దృష్టికి తెలియజేస్తూ మాకు వచ్చిన ఆదేశాలతో నేను మీకు మీ తోటి సభ్యుడిగా తెలియజేస్తున్నాను. అలాగే రైతులందరికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో కొద్దిగా అటు ఇటైన ఎరువులు సప్లై చేస్తామని మాకు సంబంధించిన మా గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు, గౌరవ మంత్రివర్యులు తెలియజేయడం దృష్టికి చెప్పినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు. అలాగే మన ఎంపీటీసీలు, సర్పంచులు చెప్పిన విషయంలో కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయంలో గౌరవ ఎంపీపీ గారు, ఎంపీఓ గారికి రాగానపల్లి పంచాయతీ మోడల్ స్కూల్ ఏనుకుంటా టు చెల్లోపల్లి పిల్లలు స్కూల్కి వచ్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దానికి ఆ రోడ్డుకి సంబంధించిన విషయాలు గౌరవ ఎంపీపీ గారి దృష్టికి తెలియజేస్తూ చెప్తున్నాను. అలాగే పాలెంపల్లిలో శికారిపాలెంలో ఒక లైటింగ్ సమస్య ఉన్నది, మన పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేసినాను. అలాగే
ఇంకా కొంతమంది రైతులకి ట్రాన్స్ఫరాలు అదిగో ఇదిగో అని చెప్తున్నారు. దగ్గరలోనే దానికి కూడా గౌరవ మంత్రివర్యులకి చెప్పినా మేము అది కూడా వాళ్ళకి ఇన్ టైంలో చేస్తామని చెప్పినారు. అదేవిధంగా అనేక రకాల సమస్యలు మన తోటి సభ్యులంతా తెలియజేసినారు. అవంతా కూడా గౌరవ అధ్యక్షుని ద్వారాతో తొందరగా క్లియర్ చేయాలని అధికార బృందానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రతినిధులతో చర్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీశక్తి పథకాల సృష్టికర్త సీఎం చంద్రబాబు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చొల్లా రామచంద్రారెడ్డి. విజయవంతమైన విజయోత్సవ ర్యాలీ. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు. సాఫీగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన గంగారపు జయరాం. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.